హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి అనురాధ గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు 37వ భాగము. ఇక కథలోకి వెళితే కళ్యాణ్ చేతిలో ఉన్న రిపోర్ట్ చూసి షాక్ అయ్యాడు. మై గాడ్ అనుకున్నాడు. అక్కడ రిపోర్ట్స్ చెబుతున్నాయి, వెంకటరావు ఒంటిపై చాలా గోటితో రక్కిన గాయాలు, పంటితో చేసిన గాయాలు ఉన్నాయి. అంతేకాదు, అతి దారుణం, అతడి ప్రైవేట్ పార్ట్ దారుణంగా గాయమై ఉంది. ఏదో బలమైన వస్తువుతో అతడి 2 కాళ్ల మధ్య కొట్టి చంపారు అని, ఆ కారణంగానే అతడు చనిపోయాడు అని రిపోర్ట్స్లో తెలుస్తుంది. ఇక్కడ ఉన్న రిపోర్ట్కి అతడి భార్య ప్రవర్తనకి మ్యాచ్ కావటం లేదు. ఏదో రేప్ అటాక్ చేస్తుంటే తప్పించుకునే ప్రయత్నం చేసినట్టు, తన శీలాన్ని రక్షించుకునే ప్రయత్నంలో అతడిపై దాడి చేసినట్టు కనిపిస్తుంది. అంతేకాదు, హైమా ఒంటి మీద గాయాలు ఉన్నాయి. అతడు బలంగా కొట్టినట్టు 2 చెంపలపై గుర్తులు ఉన్నాయి. ఇదంతా ఏంటి? తప్పు ఎవరిది అని ఆలోచిస్తూ రాగిణిని పిలిచి నాతో రండి అని సెల్లో కూర్చుని మౌనంగా ఉన్న హైమా వద్దకు కళ్యాణ్ వెళ్ళాడు. ఆమె నిశ్శబ్దంగా ఉన్న మనసులో యుద్ధమే చేస్తుంది అని ఆమె కళ్ళే చెబుతున్నాయి. కళ్యాణ్కి ఏదో అనుమానం కలిగింది. ఆమెలో కలుగుతున్న సంఘర్షణ అర్థం చేసుకుని రాగిణిని తన ముందు అడగమన్నాడు. ఆమె మళ్ళీ అడగటం మొదలుపెట్టింది. చూడండి, మీరు ఇలా సైలెంట్గా ఉంటే వదిలేస్తారు అనుకుంటున్నారేమో. మీ ఆయన్ని అతి దారుణంగా చంపావు. ఎందుకు? నోరు తెరిచి చెప్పు. నువ్వు చెప్పే స్టేట్మెంట్ వల్లనే నీకు శిక్ష తగ్గుతుంది. మాట్లాడు. ఎందుకు కట్టుకున్న భర్తనే చంపాల్సి వచ్చింది అని అడిగింది. ఆమె మాట్లాడలేదు. అక్కడ కూర్చుని శూన్యంలో చూస్తూ ఉంది. రాగిని ఆవేశపడుతూ ఆమెపై చేయి చేసుకోబోతే కళ్యాణ్ అడ్డుకుని నో, ఆమెపై చేయి వేయటానికి లేదు. చెప్పాగా, ఆమెను ఎవరు ఏమీ అనకూడదు అంతే అన్నాడు. ఆవిడ విచిత్రంగా చూశారు. ఆవిడని అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పి కాఫీ పంపించమని చెప్పాడు. ఆమె సరే అని కాఫీ పంపించి దూరంగా నిలుచుంది. అక్కడికి విజయ్ కూడా వచ్చి నిలుచుని చూస్తున్నాడు. కళ్యాణ్ హైమాకి కాఫీ అందిస్తూ ముందు ఈ కాఫీ తాగండి, నిన్నటి నుండి ఏమీ తిన్నట్టు లేరు అని ఆదరణ చూపిస్తూ అందిస్తే హైమా అతడి వైపు ఒకసారి చూసి తలదించుకుంది. కళ్యాణ్ ఆమెను అర్థం చేసుకుని మీరు తప్పు చేయలేదు, మీరు సరైన పనే చేశారు అని నమ్ముతున్నాను. అంతేకాదు, ఒక సోదరిగా మీకు న్యాయం చేస్తాను. జరిగింది చెప్పమ్మా, మాట్లాడు. నీ అన్నగా అడుగుతున్నాను. ఇంతవరకు ఈ కళ్యాణ్ న్యాయాన్ని గెలిపించాడు, ఇప్పుడు కూడా గెలిపిస్తాడు అనే అనుకుంటున్నాడు. చెప్పమ్మా, నీకు అండగా ఈ కళ్యాణ్ ఉన్నాడు అని ఆమె వైపు ఆప్యాయతగా చూశాడు. అంతే. అప్పటి వరకు గట్టుకట్టుకు ఉన్న కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. ఆమె గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. అంతే. స్టేషన్లో అందరూ కంగారు పడ్డారు. పరుగున ఆమె ఉన్న చోటకు చేరుకున్నారు. కళ్యాణ్ సైగ చేశాడు అందర్నీ వెళ్ళమని. అందుకే వెనక్కి వచ్చేశారు. హైమా గట్టిగా ఏడుస్తూ గుండెబారం దింపుకుని కళ్యాణ్ వైపు చూసి నన్ను మీరు నమ్ముతున్నారా? నాకు న్యాయం చేస్తారా? నేను తప్పు చేయలేదు అంటున్నారా అని ఆవేదన పడుతూ అడిగింది. కళ్యాణ్ ఆమె తలపై చేయి వేసి ఒక అన్నయ్యగా చెల్లెని ఓదారుస్తున్నట్టు కంట్రోల్ చేస్తూ అవును, నమ్ముతున్నాను. ఎవరు ఏమనుకున్నా నీకు నేను సహాయం చేస్తాను. ప్లీజ్ నిజం చెప్పు. నా నుండి ఏది దాచకుండా జరిగింది చెబితే నీకు న్యాయం చేస్తాను అని అడిగాడు. ఆమె కళ్ళు తుడుచుకుంటూ ఏదో చెప్పాలి అనుకుంది. కళ్యాణ్ ఆమె ముందు కాఫీ కప్పు ఉంచి ముందు ఇది తాగు, కాస్త శక్తి వస్తుంది అని చెప్పాడు. హైమా ఆ కప్పు అందుకుని గబగబా తాగింది. ఆమెకు కాస్త శక్తి వచ్చినట్టు అనిపించింది. కళ్యాణ్ ఆమెను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. హైమా అతడి వైపు దిగులుగా చూస్తూ నేను అన్నం తిని 3 రోజులు అయింది సార్, అందుకే నీరసంగా ఉంది అంటూ అడిగింది. కళ్యాణ్ అర్థం చేసుకుని ఆమెకు వెంటనే ఫుడ్ పెట్టించాడు. హైమా గబగబా తింటూ ఉంటే ఆమె ఎంత ఆకలిగా ఉందో తెలుస్తుంది. ఆమె కడుపు నిండా భోజనం చేసింది. కళ్యాణ్ ఆమె ఇప్పుడు నార్మల్ అయ్యింది అని అడిగాడు. చెప్పమ్మా, ఎందుకు చేశావని. ఆమె అతన్ని నమ్మింది. అందుకే జరిగింది చెప్పాలి అని నిర్ణయించుకుని చెప్పటం మొదలుపెట్టింది. కళ్యాణ్ ఆమె మాటలు రికార్డ్ చేస్తున్నాడు. మరోవైపు హేమాపై దుమ్మెత్తిపోస్తుంది మీడియా. ఆమెను కఠినంగా శిక్షించాలి. ఆడవాళ్ళకి హైమా లాంటి వాళ్ల వల్ల పరువు పోతుంది. ఇలాంటి ఆడవాళ్ళని సమాజంలో బ్రతకనివ్వకూడదు అంటూ ఇష్టం వచ్చినట్లు ఆమెను తిడుతూ ఉన్నారు. మరోవైపు వెంకట్రావు కుటుంబం ఆమెపై లేనిపోని నిందలు వేస్తూ మా అబ్బాయిని అన్యాయంగా పొట్టను పెట్టుకున్న ఆ రాక్షసికి ఉరిశిక్ష వేయండి అంటూ డిమాండ్ చేస్తున్నారు.
బయట జరిగే గొడవ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసు. అందుకే ఆమెను బయటకు పంపకుండా మీడియా ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా ఉంచారు. ఇప్పుడు కళ్యాణ్ ఆమె చెప్పింది అంతా విన్నాడు. ఆమె మాటలు విన్న కళ్యాణ్ తాను ఒక మగాడు అయినందుకు సిగ్గుపడుతున్నాడు. అంతలా ప్రశ్నించేట్టు ఉన్నాయి ఆ మాటలు. ఆమె చెప్పింది చేసింది అంతా విన్నాడు. అలాగే రికార్డ్ చేశాడు. చివరిగా కళ్యాణ్ ఆమెకు చేతులు జోడించి నమస్కారం చేసి, సోదరి నీకు జోహార్లు అని చెప్పి బయటకు వచ్చేశాడు. విజయ్ ఏమైంది అన్నట్టు చూస్తుంటే కళ్యాణ్ కళ్ళు తుడుచుకుని, చాలానే అయ్యింది, ఇంకా అవ్వాల్సిందే చూడాలి అంటూ కోర్టుకి ప్రస్తుతం ఆమెను ప్రొడ్యూస్ చేయకుండా కేసు విషయంలో సమయాన్ని ఇమ్మని అనుమతి కోరి ఆమెకు బెయిల్ ఇప్పించి ఆమె పేరెంట్స్ వద్దకు పంపించకుండా ప్రత్యేక సెక్యూరిటీతో పోలీస్ క్వార్టర్స్లో ఉంచాడు కళ్యాణ్. అదంతా ఎందుకు చేస్తున్నాడో అక్కడ ఎవరికీ అర్థం కాలేదు. కన్నవాళ్ల వద్దకు కూడా ఆమె వెళ్ళాలి అనుకోలేదు. మరోవైపు నేరస్తురాలికి ఏసీపీ గారు సహకరిస్తున్నారు అంటూ మీడియా హల్చల్ చేస్తుంది. అన్నీ వింటున్న కళ్యాణ్ మీడియా అడిగే ఒక్క ప్రశ్నకు కూడా ఆన్సర్ ఇవ్వకుండా విజయ్కి ఒక అడ్రస్ ఇచ్చి వెళ్ళి ఎంక్వైరీ చేయించు అని ఏవో విషయాలు చెప్పి పంపించి టైం చూసుకుని కానిస్టేబుల్ని తనకి టిఫిన్ తెచ్చి పెట్టమని, అలాగే జ్యూస్ కావాలి అని అడిగి తెప్పించుకుని అతడి క్యాబిన్లో కూర్చుని తింటూ ఇంట్లో ఉన్న మిన్నీకి కాల్ చేశాడు. ఆమె కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేసి, కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, ఏమైనా తిన్నారా అని అడిగింది. కళ్యాణ్ ఎంతో ప్రశాంతంగా నవ్వుతూ, నేను స్టేషన్లో ఉన్నారా, ఇప్పుడే ఫ్రీ అయ్యాను, నీకు ఇచ్చిన మాట ప్రకారం టిఫిన్ జ్యూస్ తీసుకుంటున్నా, ఇంటికి మీరేం చేస్తున్నారు అని అడిగాడు. ఆమె నవ్వుతూ, అవునా తింటున్నారా, ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది, నేను చాలా విషయాలు నేర్చుకున్నా, సీతమ్మ నాకు రాయటం నేర్పిస్తున్నారు, మొత్తం ఏబిసిడి అన్నీ వచ్చేశాయి, అంతేకాదు మీ పేరు ఎలా రాయాలో నేర్చుకుంటున్నా అండి అని గొప్పగా చెప్పింది. ఆమె సామర్థ్యం తెలిసిన కళ్యాణ్ నవ్వుతూ, గుడ్, నాకు తెలుసురా, నా మిన్ని ఒక్కసారి ఏదైనా తెలుసుకుంటే దాన్ని ఈజీగా నేర్చుకుంటుంది. సరే, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా రెస్ట్ తీసుకో, నేను ప్రస్తుతం ఒక కేసు విషయమే బిజీగా ఉన్నా, నైట్ వరకు ఇంటికి రాలేకపోవచ్చు, నువ్వు ఫీల్ అవ్వకు, టైంకి ఫుడ్ తీసుకో, సరేనా అని చెప్పాడు. ఆమె సరే అని బాయ్ అంటూ ఫోన్ పెట్టేసి కళ్యాణ్ చెప్పిన మాట ప్రకారం కాసేపు రెస్ట్ తీసుకోవాలి అనుకుని బెడ్ మీద పడుకుని ముందు రోజు కళ్యాణ్ ఎలా టీవీ ఆన్ చేయాలి, ఎలా ఎపిసోడ్ ఓపెన్ చేయాలి చేసి ఆమెకు నచ్చిన కార్టూన్ చూస్తూ ఉంటే సీతమ్మ నవ్వుతూ జ్యూస్ అందించి, ఇది తాగుతూ టీవీ చూసుకో, నాకు వంటగదిలో పని ఉంది, సరేనా అంటూ వెళ్ళింది. మిన్నీ సరే అని ఎంతో ప్రశాంతంగా కూర్చొని టీవీ చూస్తూ ఉంది. విజయ్ కళ్యాణ్ చెప్పిన చోటుకు వెళ్ళి ఎంక్వైరీ చేశాడు. అతడికి ఊహించని కొన్ని నిజాలు తెలిసాయి. అంతేకాకుండా అక్కడి నుండి హైమా చదువుకున్న కాలేజీకి వెళ్ళి ఎంక్వైరీ చేశాడు. ఆమె టాపర్ అని, ఎలాంటి చెడు అలవాట్లు లవ్ అఫైర్లు లేవు అని, ఆమె ఏదో సాధించాలి అని తపన పడేది అని, ఒక మనిషిని అందులోనూ కట్టుకున్న భర్తని చంపే మనస్తత్వం తనది కాదు అని, ఖచ్చితంగా ఏదో జరిగింది, ఆమె ఇంత పెద్ద క్రైమ్ చేసింది అంటే నమ్మలేకపోతున్నాము అంటూ అక్కడి ప్రిన్సిపల్ లెక్చరర్స్ చెబుతున్నారు. అంతేకాకుండా ఆమె పేరెంట్స్ ఇంటి చుట్టూ నైబర్స్ కూడా హైమా చెడు చేసే అమ్మాయి కాదు అని, ఎంతో తెలివైన అమ్మాయి అని, ఈ పెళ్లి ఆమె జీవితంలో ఇంతటి విషాదం నింపింది. మీడియా చాలా దారుణంగా ఆమెను తిడుతూ మహిళా సంఘాలు ఓవర్ చేస్తున్నాయంటూ వాపోయారు. అంత సమాచారం సేకరించిన విజయ్ హైమా పేరెంట్స్ని మీట్ అయ్యి అడిగాడు. మీ అమ్మాయి ఈ హత్య చేసిందని ఒప్పుకుంది, కానీ ఎందుకు అన్నది మీకు తెలుసా, అసలు ఆమె మీ వద్దకు రావాలి అని కూడా అనుకోవటం లేదు, ఆమె అత్తింటి వాళ్ళు చాలా ఘోరంగా మాట్లాడుతూ ఆమెపై కేసు వేసి ఉరిశిక్ష వేయాలి అని కోరుతున్నారు, మీరు ఏమంటారు, మీ సమాధానం చెప్పండి అని అడిగాడు. అతడి ప్రశ్నకు వాళ్ళు ఎలాంటి ఆన్సర్ చేయలేకపోయారు. వాళ్ళ మౌనం వెనుక కారణం తెలుసుకుని తీరుతాను అంటూ విజయ్ వెనక్కి వచ్చేశాడు. సాయంత్రం 6 దాటింది. ఒకవైపు కళ్యాణ్, ఇంకోవైపు విజయ్ హైమా విషయంలో అన్ని ఎంక్వైరీలు చేశారు. కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకున్నారు. వాటన్నిటిని ఎల్లుండి కోర్టులో హాజరుపరిచి కేసు విచారణ జరిపించాలి. అంతవరకు మీడియా ఎన్ని మాటలు అన్నా కళ్యాణ్ వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి అనుకోవటం లేదు. బయట జరిగే గందరగోళం మిన్నీ టీవీలో అనుకోకుండా చూసింది.
కళ్యాణ్ గారు విచిత్రంగా ఒక హంతకురాలికి అండగా నిలిచారు అని ఆమెకు సహకరిస్తున్నారు. మీడియా అడిగే ప్రశ్నలకు ఆన్సర్ చేయటం లేదు. వీటి వెనుక కారణం ఏంటి తెలియటం లేదు అంటూ ఇష్టం వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అవన్నీ మిన్ని చూసి కంగారు పడిపోయి వెంటనే కళ్యాణ్కి ఫోన్ చేసింది. కళ్యాణ్ ట్రాఫిక్లో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆమె భయపడిపోయి సీతమ్మకి విషయం చెప్పి ఏడుస్తుంటే ఆవిడ నచ్చ చెబుతూ ఉంది. మరోవైపు అఖిలాండేశ్వరి కళ్యాణ్కి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అని ఆ శనిని పెళ్లి చేసుకున్నాడు. ఇంకా దరిద్రం పట్టుకోకుండా ఎలా ఉంటుంది? ప్రజల్లో మంచి పేరున్న ఏసీపీ ఒక్క రోజులో ఇంత చెడ్డ పేరు తెచ్చుకునే పనులు చేస్తున్నాడు. అంతా ఆ నష్టజాతకం ప్రభావం అంటూ గట్టిగా నవ్వి ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతుంది. నిజానికి జ్యోతిపై అలాంటి నింద వేసింది ఆవిడే. కానీ ఇప్పుడు అదే నిజం అన్నట్టు మాటలు అంటుంటే రఘురామయ్య భరించలేకపోయారు. కానీ ఏమీ అనలేక మౌనం పాటించారు. మధు అంతా విని విజయ్కి అమ్మ అంటున్న మాటలు చెప్పింది. విజయ్ బాధపడుతూ నిజ నిజాలు 2 రోజుల్లో తెలుస్తాయి, కంగారు పడుకు. మధు, ఒకవైపు మీ అమ్మగారి ఎమ్మెల్యే రిజల్ట్స్, ఇంకా వెంకట్రావు హత్య కేసులో వివరణ 2 రోజుల్లో తెలుస్తుంది. అప్పుడు కళ్యాణ్ అంటే ఏంటో తెలుస్తుంది. నువ్వు మాత్రం మీ అమ్మ ముందు బయటపడకుండా ఆవిడకు ఫేవర్గా మాట్లాడు అంటూ కొన్ని సలహాలు చెప్పి ఫోన్ పెట్టాడు. కళ్యాణ్కి విజయ్ విషయం చెప్పాడు. మిన్నీపై లేనిపోని నిందలు వేస్తూ ఫోన్ కాల్స్ చేస్తుంది అంటే ఆవిడ ఎవరితో మాట్లాడుతుంది? బహుశా జగన్నాథంతో అయి ఉంటుంది అన్నాడు. కళ్యాణ్ అవేవి వినిపించుకోకుండా నా మిన్నీపై నిందలు వేస్తున్న ఆవిడికి ఈ కళ్యాణ్ మొదటి దెబ్బ రుచి చూపిస్తాడు, వెయిట్ చెయ్యి అంటూ ఉండగా సీఎం గారు ఫోన్ చేసి ఏంటిది కళ్యాణ్, పెళ్ళి అయ్యి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే కేసులు గొడవలు ఎందుకు చెప్పు, ప్రశాంతంగా హనీమూన్కి వెళ్ళి ఉండాల్సిందిగా అని అడిగారు. నిజానికి ఆయనకి కళ్యాణ్ని మీడియా తప్పు పట్టడం ఇష్టం లేదు, అందుకే అలా అడుగుతున్నారు అని కళ్యాణ్కి తెలుసు. అతడు చిన్నగా నవ్వి ముందు ఈ కేసు సాల్వ్ అవ్వనివ్వండి సార్, అలాగే మీ విజయ పతాకం ఎగరనివ్వండి, అప్పుడు కావాలి అంటే 2 రోజులు రెస్ట్ తీసుకుంటాను, ఇప్పుడైతే ఈ 2 రోజులు నాకు విశ్రాంతి లేదు అని తేల్చి చెప్పి గెలవబోయే సీఎం గారు మీరే అన్నట్టు నమ్మకంగా చెప్పి ఇంకా ఉంటా సార్ అంటూ ఫోన్ కట్ చేశాడు. విజయ్ తనకి అందిన సమాచారం అంతా కళ్యాణ్కి చేరవేశాడు. కళ్యాణ్ కూడా మొత్తం విషయం తెలుసుకుని ఎల్లుండి కోర్టులో హాజరు కావాలి అని ఫిక్స్ అయ్యాడు. వాళ్ళు టెన్షన్లో ఉన్నట్టు ఫారెస్ట్ చూసి చిన్నగా నవ్వుకుని అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి హీరో అనిపించుకోవటం అంత ఈజీ కాదు అని ఈ ఏసీపీకి ఇప్పుడు తెలిసి ఉంటుంది, అందుకే తలలు పట్టుకుంటున్నారు అనుకున్నాడు. వాళ్ళు రాత్రి వరకు చాలా బిజీగా ఉన్నారు. విజయ్ కళ్యాణ్ని ఇంటికి వెళ్ళమని మిన్ని ఎదురు చూస్తూ ఉంది అని చెప్పి పంపాడు. విజయ్ కూడా ఇల్లు చేరుకున్నాడు. అతడిని పట్టుకుని సుగుణి గారు గొడవ చేస్తూ ఏంట్రా నీ తమ్ముడు చేస్తున్న పని, భర్తను చంపిన ఆడదానికి సపోర్ట్ వస్తున్నాడు, న్యూస్ వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వటం లేదు, ఏదో గ్రహం పీడ పట్టినట్టు విచిత్రంగా చేస్తున్నాడు, ఎప్పుడు పొగుడుతూ రాసే పత్రికల వాళ్ళు విమర్శిస్తూ రాస్తున్నారు, ఏంట్రా ఇదంతా అని అరుస్తూ వాడికి ఫోన్ చేసి ఇవ్వు అని ఆర్డర్ వేసింది. విజయ్ మారు మాట్లాడకుండా ఫోన్ చేసి ఇచ్చాడు. ఆవిడ కళ్యాణ్ని మందలిస్తూ అడుగుతుంటే అతడు అప్పుడే ఇల్లు చేరుకున్నాడు. ఎంతో నిదానంగా అమ్మ ఒక్క 2 రోజులు ఓపిక పట్టు, అన్ని విషయాలు తెలుస్తాయి, అంతవరకు నువ్వేం అడిగినా నా నుండి ఆన్సర్ రాదు అని తేల్చి చెప్పాడు. ఆవిడ మనసులో బాధ బయట పెట్టకుండా జాగ్రత్త బాబు, ఆలోచించి అడుగేస్తే మంచిది, ఇప్పటికే తొందరపడ్డావు అని అతడి కేసు విషయం కోసం అలాగే అతడు చేసుకున్న పెళ్లి కోసం అనింది. కళ్యాణ్ అర్థం చేసుకుని తొందరపడకపోతే అన్యాయం జరిగిపోతుంది అనే తొందరపడ్డాను అమ్మా, ఇప్పుడు జరిగిపోయిన దానికోసం భయపడటం బాధపడటం కాదు, జరగాల్సింది ఆలోచించాలి, నేరం చేసిన వారికి శిక్ష పడాలి, పడేలా చేస్తాను, నువ్వు భయపడకు, ఇంకా ఉంటాను అని అన్ని ప్రశ్నలకి ఒకటే ఆన్సర్ ఇచ్చి ఫోన్ పెట్టేశాడు. ఆవిడ కళ్యాణ్ మాటలు ఎలా అర్థం చేసుకోవాలో తెలియనట్టు మౌనంగా ఉండిపోయింది. విజయ్ కూడా ఇంకేం మాట్లాడకుండా ఊరుకున్నాడు. కళ్యాణ్ కోసం ఎదురు చూస్తూ బాధపడుతున్న మిన్ని పరుగులు పెడుతూ వచ్చి అతన్ని చుట్టుకుంది. ఆమె కంగారు పడటం, అలా ఏడవటం చూసి కళ్యాణ్ కంగారు పడ్డాడు. ఏమైందిరా, ఏడుస్తున్నావా, ఎందుకు, ఎవరన్నా ఏమన్నా అన్నారా అని అడిగాడు. ఆమె భయంగా చూస్తూ ఎందుకు టీవీలో మిమ్మల్ని తప్పుగా చూపిస్తూ మాటలు అంటున్నారు, వాళ్ళు ఎవరు, అసలు ఏమైంది అండి
అంటూ అడుగుతుంది. ఆమెకు విషయం ఎలా తెలిసింది అన్నట్టు సీతమ్మ వైపు చూశాడు. ఆవిడ కంగారుగా, మిన్నీ పాప టీవీ చూస్తూ న్యూస్ ఛానల్ ఆన్ చేసింది బాబు. అనుకోకుండా మీరు కనిపించారు, అందుకే చూస్తూ కూర్చుంది. కానీ అక్కడ వార్తలు ఆమెను కంగారు పెట్టాయి అంటూ విషయం చెప్పింది. అతడు మిన్నీని 2 చేతుల్లో ఎత్తుకుని లోపలికి తీసుకుపోయాడు. ఆమె కంగారుగా చూస్తూ ఉంటే అతడు గట్టిగా నవ్వుతూ, ఏంటిది మిన్నీ, చిన్నపిల్లలా చేస్తున్నావు? మీడియా మాటలు నమ్ముతున్నావా? నీకు గుర్తు ఉందా? నా చేతికి చిన్న గాయమైతే ప్రాణాలతో పోరాడుతున్న ఏసీపీ కళ్యాణ్ అంటూ వార్తలు చెప్పారు. నాకు ప్రాణాపాయం ఏమీ లేదు. అంతా అబద్ధం. అలాగే ఇప్పుడు ఈ వార్తలు కూడా అబద్ధం అని 2 రోజుల్లో నిరూపిస్తాను. అర్థమయ్యిందా? చూడు కళ్ళు ఎలా ఎర్రబడ్డాయో. నాకు చాలా బాధ కలిగింది నిన్ను చూస్తుంటే అని దిగులుగా చూశాడు. ఆమె అతడి చెంపలు తడుముతూ, నిజంగా ఎలాంటి సమస్య లేదా? మీరు చెప్తే నమ్ముతాను. అమ్మయ్య, చాలా భయపడ్డాను. ఎక్కడ నా దరిద్రం మీకు అంటుకుని నా శని మిమ్మల్ని బాధ పెడుతుందో అని. అదే జరిగితే నేను చచ్చిపోతాను. నా కారణంగా మీకు ఏమి జరిగినా నేను తట్టుకోలేను. అసలు ఎవరి కారణంగా అయినా సరే మీకు ఏం కాకూడదు అంతే అంటూ అఖిలాండేశ్వరి అన్నట్టు అంటుంటే కళ్యాణ్ తట్టుకోలేకపోయాడు. ప్లీజ్ మిన్నీ, అలా మాట్లాడుకు. నువ్వు శని కాదు, దరిద్రం అసలే కాదు. నువ్వు నా ప్రాణం, నా కోసం పుట్టావు. నిన్ను పొందిన నా జన్మ ధన్యం. ఇంకెప్పుడు అలా మాట్లాడకు. నువ్వు చచ్చిపోతే నేను ఉంటాను అనుకున్నావా? అసలు ఆ మాటే భరించలేను అని ఎంతో ఎమోషన్ అవుతూ చెప్పి ఆమెను కంట్రోల్ చేస్తూ ఒడిలో కూర్చోపెట్టుకుని అన్నం తినిపించాడు. ఆమె కూడా మారం చేయకుండా తినింది. కళ్యాణ్ ఏవేవో కబుర్లు చెబుతూ మిన్నీని నిద్రపుచ్చాడు. ఆమె ఇంకే పొరపాటు మాటలు అనకుండా అతన్ని చుట్టి పట్టుకుని నిద్రపోయింది. ఆమెను బెడ్పై పడుకోబెట్టి కొన్ని విషయాలు ఎంక్వైరీ చేస్తూ ఎవరితోనో ఫోన్ కాల్స్ మాట్లాడుతూ కూర్చున్నాడు కళ్యాణ్.